హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నుంచి మనకి మంచి వేకెన్సీ రావడం జరిగింది అనమాట. ఉత్పత్తి మేనేజరు ఫోన్పే వ్యాపారి అనేసి ఇవ్వడం జరిగింది. బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుందన్నమాట. 5 రోజుల కిందట ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్గా అసోసియేట్గా చేస్తున్నారు అనమాట. 20 మంది పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. సో నైపుణ్యాలు వచ్చేసరికి ఇక్కడ పాయింట్ ఆఫ్ సేల్స్, అలాగే సిస్టమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. అలాగే ఉద్యోగం గురించి, ఫోన్పే గురించి మీరు పూర్తిగా తెలుసుకొని ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. బయట నుంచి నాయిస్ ఏదైనా వస్తే అటువంటిది ఇగ్నోర్ చేయండి మీరైతే. సో ఫోన్పేలో సంస్కృతం అంటే ఇక్కడ సాంప్రదాయం ఎలాగ ఉంటుంది అదంతా కూడా వివరించడం అనేది జరిగింది పూర్తిగా మనకి. సో ఇక్కడైతే 50 కోట్ల మిలియన్ పైన ఈ యొక్క ఫోన్పే నమోదు వినియోగదారులు అయితే ఉన్నారనమాట. 3.7 కోట్ల 37 మిలియన్ల వ్యాపారాలతో భారతదేశంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపులుగా ఇది ఒక పెద్ద సంస్థగా ఏర్పడింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న సొసైటీలో ఫోన్పే ఆర్థిక సేవలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వాటికి ఫోన్పే గురించి మీరు ఇంకా పూర్తిగా తెలుసుకొని మీరైతే దీనికి అప్లై చేసుకోండి మొత్తం అంతా కూడా. సో ఇక్కడ జట్టు గురించి ఫోన్పే వ్యాపారి ఏ విధంగా పనిచేస్తాడు, ఇవన్నీ కూడా వాటాదారులతో ఎలా పనిచేస్తాడు అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగిందనమాట మీకు. సో ఫోన్పే మర్చెంట్ అనేది ఫోన్పేలోని వ్యాపార యూనిట్ అనేసి చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఫోన్పే మర్చెంట్ అనేది మన భారతదేశంలో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ వ్యాపారాలకు ఎంపిక చేసుకునే వేదికగా మారింది అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. కేవైసీ ఎలాగా, క్యూఆర్ కోడ్ ఎలాగా, అలాగే పీఓఎస్, ఆన్లైన్ పేమెంట్ గేట్వే వంటి చెల్లింపులు పరికరాలు మరియు అతిపెద్ద రోజువారీ వ్యాపార సెటిల్మెంట్లు ఒకదానిగా కలిగి ఉన్న ఉత్పత్తుల యొక్క పూర్తి ముగింపును రూపొందిస్తుంది అన్నమాట. దేశంలో వేదికలు మేము దేశంలోని పొడవు మరియు వెడల్పులో అన్ని పరిమాణాల వ్యాపారం కోసం నిర్మిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము FOS యొక్క పెద్ద ఆన్లైన్ పంపిణీ నెట్వర్క్ని కలిగి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మేము ఫోన్పే బిజినెస్ యాప్ మరియు వెబ్ వంటి ఆన్లైన్ ఛానళ్లను కాకుండా వ్యాపారాలను చేరుకుంటున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మర్చెంట్ బిజినెస్ యూనిట్లో ప్రొడక్ట్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ వ్యాపార డొమైన్ యొక్క సప్లై చైన్ మరియు సేల్స్ ఎన్బుల్మెంట్లో సమగ్ర సమస్య, అలాగే స్టేట్మెంట్లను గుర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. మరియు స్కేల్లో పరిష్కరించడానికి సాంకేతికత కోసం సమస్యలను అర్థవంతమైన పరిధిలోకి మార్చండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. వినియోగ కేసులు మరియు మార్కులతో సహా ప్రాధాన్యత మరియు సమర్థవంతమైన అభివృద్ధిని అనుమతించే వివరణాత్మక ఉత్పత్తి వివరాలను రాయండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఒక ఫ్యూచర్ ఉత్పత్తి లక్ష్యాలను రూపొందించడానికి మరియు ఘనమైన త్రైమాసిక ఉత్పత్తి రోడ్ మ్యాప్ను రూపొందించే విధంగా చూసుకోవాలి. అలాగే బలమైన డేటా పాయింట్లను ఉపయోగించి ప్రాధాన్యత మరియు ప్రభావంపై వాటాదారులను స్వార్థీకరించండి మరియు ప్రభావితం చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. సరైన యజమానులు మరియు వాటాదారులతో చర్చలు జరపడం ద్వారా బ్లాకర్లను గుర్తించండి మరియు పరిష్కరించండి అనేసి చెప్పడం జరిగింది. క్రాస్ ఫంక్షనల్ టీముల్లో కమ్యూనికేషన్ మరియు ప్రోడక్ట్ క్యాడెన్స్లను డ్రైవ్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. ఉత్పత్తి కార్యకలాపాలు, డిజైన్ మరియు మార్కెటబిలిటీ అంశాలపై ఒక దృక్కోణం కలిగి ఉండండి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనం దేనికోసం వెతుకుతున్నాము అనేసి ఇక్కడ వివరించడం జరిగింది. అద్భుతమైన శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేసి కావాలి. సప్లై చైన్ లేదా సేల్స్ ఎనాలిబిల్మెంట్ ఆపరేషన్స్, ఫిల్మెంట్ లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఉత్పత్తి ప్లాట్ఫామ్ బిల్డింగ్లో 2 లేదా 5 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం.
అలాగే ఫస్ట్ మెయిల్, మిడిల్ మెయిల్ మరియు లాస్ట్ మెయిల్ ఆపరేషన్ మరియు వేర్ హౌసింగ్ కార్యకలాపాలు అర్థం చేసుకోగలిగే వ్యక్తి ఒక ప్లస్ అనేది అవసరమైంది. సో పెద్ద డేటా సెట్లు ఆధారంగా చర్య తీసుకోగల మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో నడిచే విశ్లేషణాత్మక మరియు డేటా అనేది చాలా అవసరం. సమస్య పరిష్కారాన్ని మరియు ప్రభావం కోసం పక్షపాతాన్ని కలిగి ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. సంక్లిష్ట సాంకేతికత విశ్లేషణలు మరియు ఆపరేటింగ్ నమూనాలతో సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట. అంతర్గత బృందాలు మరియు బాహ్య విక్రేత భాగస్వాములతో బహుళ వాటాదారులతో పనిచేయగల సామర్థ్యం అనేది చాలా అవసరం. ఇన్పుట్లు, ఫీడ్బ్యాక్లు కోరడం మరియు దాన్ని తిరిగి ఉత్తత రోడ్ మ్యాప్లోకి లూప్ చేయడంలో ప్రోయాక్టివ్ అనేది చాలా అవసరం. ఓకే, సంస్కృతి ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. అయితే పూర్తి సమయం ఉద్యోగ ప్రయోజనాలు అనేవి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి బీమా ప్రయోజనాలు ఉంటాయి, అలాగే వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, మొబైలిటీ ప్రయోజనాలు కూడా ఉంటాయి, అలాగే ఇతర ప్రయోజనాలు, పదవి విరామణ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఫోన్పేలో పనిచేయడం ఒక రివార్డింగ్గా అనుభవం అనేది పొందొచ్చు గొప్ప వ్యక్తుల మధ్య అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకంటూ ఒక లింక్ ఇచ్చాను, అప్లై ఆన్లైన్ లింకు. ఆ లింక్ పైన ఓపెన్ చేసి డైరెక్ట్గా మీకు ఈ పేజీ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా సులభంగా వర్తించండి, అంటే ఈజీ అప్లై పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు
సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.